ఇప్పుడు మన బోర్డు పైన ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం సార్. ప్రజెంట్ ఎస్ఎస్సి జీడీలో జరుగుతున్న ప్రశ్న ఒకసారి మనం గమనిస్తే, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా హోస్ట్ ద క్రికెట్ వరల్డ్ కప్ ఓడిఐ ఫర్ ద ఫస్ట్ టైం? అంటే క్రికెట్ వరల్డ్ కప్ను భారతదేశము వేదికగా మొదటిసారి ఎప్పుడు జరిగిందని ఎస్ఎస్సి జీడీలో ప్రశ్న ఇవ్వడం జరిగింది సార్. మొదటిసారి ఎప్పుడు నిర్వహించారనేది అడిగాడు. హోస్ట్ అనేది అడగడం జరిగింది. మరి ఒకసారి హోస్ట్ మనం గమనిస్తే 1975, 1983, 1987, 1996 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ది రైట్ ఆన్సర్ 1987. అంటే ప్రశ్నలు ఈ స్థాయిలో వస్తానే కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. క్రికెట్ వరల్డ్ కప్ను హోస్ట్గా భారతదేశం అనేది 4 సార్లు హోస్ట్గా ఉందని నువ్వు గమనించాలి. ఫస్ట్ ఎప్పుడు సార్ అంటే 1987. 1987లోని పాకిస్తాను అండ్ భారత్ కలిపి సంయుక్తంగా వరల్డ్ కప్ నిర్వహించాయి. తర్వాత 1996 సార్. 1996లోని ప్రధానంగా పాకిస్తాను ప్లస్ శ్రీలంక ప్లస్ భారత్ సంయుక్తంగా నిర్వహించాయని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. నెక్స్ట్ దీని తర్వాత 2011లోని మనకు వరల్డ్ కప్ వచ్చింది. మహేంద్ర సింగ్ ధోని గారు తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ ఎక్కడ జరిగింది సార్ అంటే, ఒకటోది భారత్, అదేవిధంగా ప్లస్ శ్రీలంక, అదేవిధంగా బంగ్లాదేశ్, ఈ 3 వేదికల్లో జరిగింది సార్. తర్వాత చివరగా 2023లోని వరల్డ్ కప్ అనేది భారతదేశం అనేది నిర్వహించింది. ఫైనల్ మ్యాచ్ అనేది అహ్మదాబాద్లో జరిగింది. ఇది సార్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అయితే ఆడు ఏం అడిగాడంటే, హోస్ట్ అడిగాడు. ఫస్ట్ టైం భారతదేశం 1987 హోస్ట్గా ఇవ్వడం జరిగింది. మనతో పాటు పక్క దేశాలు కూడా హోస్ట్గా ఇచ్చాయి. ఇందులో హార్డ్ ప్రశ్నలు వస్తున్నాయి. అదేవిధంగా రీసెంట్గా మనకి వరల్డ్ కప్ అనేది క్రికెట్ అడుగుతున్నాడు. ఖచ్చితంగా ఎటువంటి ప్రశ్నలు వస్తాయి సార్ అంటే, భారతదేశానికి వరల్డ్ కప్ ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది. 1983లో వచ్చింది, కపిల్ దేవ్ కెప్టెన్, ఇది 3వ వరల్డ్ కప్. తర్వాత 2011లో వచ్చింది, ఎంఎస్ ధోని కెప్టెన్, ఇది 10వ వరల్డ్ కప్. అది రీసెంట్గా ఆస్ట్రేలియా పైన మనం పోవడం జరిగింది సార్. వరల్డ్ కప్ను ఎక్కువ సార్లు గెలుపొందిన దేశం ఏదంటే ఆస్ట్రేలియా 6 సార్లు గెలుపొందిందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే రీసెంట్గా జరిగిన 2023 వరల్డ్ కప్లో ఫైనల్లో మనం పోయాం. రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నారు. ఆ వరల్డ్ కప్ మనం పోవడం జరిగింది. ఆస్ట్రేలియా గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరికి వచ్చిందంటే విరాట్ కోహ్లీ. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి వచ్చిందంటే ట్రావిస్ హెడ్. మరి వరల్డ్ కప్లో అత్యధిక వికెట్లు తీసింది ఎవరంటే మహమ్మద్ షమి, 24 వికెట్లు తీశారు. మరి వరల్డ్ కప్లో ఎక్కువ 6లు కొట్టింది ఎవరంటే రోహిత్ శర్మ, 31 6లు కొట్టడం జరిగింది. మరి వరల్డ్ కప్లోని అత్యధిక స్కోరు సౌత్ ఆఫ్రికా నమోదు చేయడం జరిగింది. లీస్ట్ స్కోర్ శ్రీలంక నమోదు చేయడం జరిగింది. మరి వరల్డ్ కప్లోని డీకాక్ అనే వ్యక్తి 4 సెంచరీలు చేయడం జరిగింది మిత్రమా.